హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా చేతుల్లో ఉన్న ఈ చిన్న కేక్ ఇది కేవలం ఒక స్వీట్ ఐటమే కాదు. ఇది నా పేషెన్సీ, నా హోప్, నా హార్డ్ వర్క్, నా హ్యాపీనెస్ కూడా. కేక్ చూడగానే మనసుకి ఒక చిన్న స్మైల్ ఒస్తుంది కదా! అదే స్మైల్ మన లైఫ్‌లో కూడా రావాలంటే మన చేతుల్లోని చిన్న చిన్న పనులు కూడా మనం ప్రేమతో చేస్తే మన లైఫ్‌లో ఎప్పుడూ చిరునవ్వు ఉంటది. మరి మీ అందరి లైఫ్‌లో మీకు నచ్చిన పనేంటో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఈరోజైతే నేను చాక్లేట్ కేక్ అయితే చేస్తున్నాను గదా! ఇప్పుడు చాక్లేట్ గనాచ్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే 1/3 కప్పుతోని చాక్లేట్ అయితే తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ చాక్లేటే. ఇగ ఆ తర్వాత హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకొని, ఈ చాక్లేట్ కట్ చేసుకున్నాను గదా! ఒక బౌల్‌లో వేసుకొని, దాంట్లోనే విప్పింగ్ క్రీమ్ గూడా వేసుకొని, ఫస్ట్ అంతా ఒక్కసారి కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని, మనం చాక్లేట్ గనాచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి గదా! ఇప్పుడు గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి, ఈ గనాచ్ అనేది కలుపుతూ చాక్లేట్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ అయితే టైం పడతది. ఈ లోపుగా ఒక్క నిమిషం కూడా ఆపకుండా మనం గనాచినయితే స్మూత్‌గా కలిపేసుకోవాలి. 2 మినిట్స్‌లోనే ఈ గనాచి అంతా మంచిగా కరిగిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అంతా అయితే మళ్ళీ ఒకసారయితే కలిపేస్తున్నాను. చాక్లేట్ అనేది ఎక్కడ గూడా ఉండొద్దు. మొత్తం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ ఏసుకొని కలిపేసుకొని, ఇది చల్లడానికైతే పక్కన పెట్టేసి ప్రీ హీట్ అయితే పెట్టుకున్నాను. మీ అందరికీ తెలుసు గదా! మనం కేక్ చేసే ముందు ప్రీ హీట్ అనేది కంపల్సరీ 10 నిమిషాల ముందైతే ఇక మీ అందరికీ తెలిసిన ముచ్చటనే గదా! 10 నిమిషాలయితే ప్రీ హీట్ అవ్వనిస్తాను. ఈ లోపుగా అయితే వెళ్లి బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటాను. మరి ఇంకెందుకు లేటు బ్యాటర్ అయితే కలుపుకుందామా? రోజు నేను హాఫ్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను గదా! ఈరోజు 250 గ్రామ్స్ నుంచి 300 వరకు ఉండేటట్టుగా కేక్ అయితే చేద్దామని జెప్పేసి, ముందుగా ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ మైదా తీసుకున్నాను. తర్వాత పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడరు, తర్వాతొచ్చేసి హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకొని, ఈ ఇంగ్రీడియెంట్స్‌నన్నిటిని వెట్ ఇంగ్రీడియెంట్స్ గదా! బాగా జల్లించుకుంటేనే మనకు కేక్ స్పాంజ్ అనేది చాలా ఫ్లఫీగా వస్తది. ఇక చూస్తున్నారు గదా! ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మంచిగా అయితే జల్లించుకుంటున్నాను. ఈరోజు నేను చేసే ఈ కేకు 300 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు రావాలనైతే అనుకున్నాను. కానీ ఏంటో తెలీదు. నాకు మళ్ళీ ఇది హాఫ్ కేజీ కేక్ బేస్ అయితే తయారైంది. అది ఎట్లయిందో తర్వాత చెప్తాను. ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను గదా! ఈ బేకింగ్ సోడా అనేది మనకు ఏ షాప్‌లోనన్నా దొరుకుతది. 30 రూపీస్ ఉంటది దీనికి. ఇగో కోకో పౌడరు దీనికేమో 60 రూపీస్ ఉంటది. ఈ బేకింగ్ పౌడర్ ఉంది గదా! దీనికి గూడా అంతే 30 రూపీస్ ఉంటది. ఇంకోటి వెనిల్లా ఎసెన్స్ గూడా మనకు చిన్న బాటిల్ దొరుకుతది. అది 100 ఎంఎల్లో ఏమో ఉంటది. అది 30 రూపీస్‌కైతే దొరుకుతది. ఏ సూపర్ మార్కెట్‌లోనైనా గూడా దొరుకుతది. మనం ఈ బేకింగ్ సోడాని మనం వంట సోడాగా గూడా యూజ్ చేస్తాము. ఇక ఈ 3 ఉండి కొంచెం వెనిల్లా ఎసెన్స్ ఉంటే ఇంట్లో ఎన్ని రకాల కేక్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వాటర్ కొంచెం కొంచెం యేసుకుంటూ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వెట్ ఇంగ్రీడియెంట్స్ తీసుకున్న తరువాత లిక్విడ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్‌నయితే కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం వేసుకొని కలిపేసాను. ఆ తర్వాత మిగిలిన వాటర్ గూడా వేసేసుకున్నాను. ఒకవేళ మనకు అవసరమైతే ఎక్స్‌ట్రా వాటర్ గూడా పడతాయి. దీంట్లో నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి మిల్క్ అయితే వేసుకుంటలేను. ఎవరైతే మిల్క్ పౌడర్ తీసుకోవట్లేదో వాళ్ళైతే మిల్క్ వేసుకోండి. ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ అంత వెనిల్లా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ ఏసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసేమో వెనిగర్ ఏసుకున్నాను. వెనిగర్ ఏసుకోవడం వల్ల మనకు కేకు అనేది స్పాంజీగా వస్తది. ఇవన్నీ ఏసుకున్న తర్వాత మళ్ళీ కేక్ బ్యాటర్‌ని చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను బ్యాటర్ వెయిట్ చూపిస్తే బావుండని జెప్పి నాకైతే నేను కేక్ టిన్‌లో వేసిన తర్వాత నాకనిపిచ్చింది. అయితే పావు కిలో కేక్‌ని మనం 4 ఇంచ్ టిన్‌లో అయితే బేక్ చేసుకుంటాం గదా! నేను పావు కిలో కేక్ చేస్తాను. అది గూడా 2 లేయర్స్ లాగా కట్ చేసుకొని జేద్దాము. హైట్ ఏమొద్దని చెప్పేసి నేను 5 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఇక బ్యాటర్ కలిపేలోపే ప్రీ హీట్ అయితే అయింది గదా! కేక్ అయితే బేకింగ్‌కి పెట్టేసాను. ఒక 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తాను. ఈ లోపుగానే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. నేను హాఫ్ కేజీ కేక్ చేయడానికి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తాను కదా! ఇప్పుడైతే నేను హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని క్రీమ్‌నయితే బీట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మనం ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకునే ముందు
క్రీమ్ అనేది చాలా కూలింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట పెట్టినామనుకో కొంచెం క్రీమ్ అనేది నార్మల్‌గా ఉంటది. కానీ ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్ మంచిగా బీట్ అవ్వాలంటే క్రీమ్ అనేది చిల్‌గా ఉండాలి. అయితే నేనేం చేస్తానంటే నైట్ పడుకునే ముందు ఆ డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే క్రీమ్ పెట్టేస్తాను. ఇక నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే ఐస్ ఫార్మ్‌లో నుంచి నార్మల్ ఫార్మ్‌లోకొస్తది. ఇక ఎప్పుడు అది కొంచెం కూలింగ్‌గానే ఉంటది. ఇక నేనైతే మళ్ళీ డైరెక్ట్ ఈ బౌల్ కానీ, ఇప్పుడు ఈ బీటర్ హుక్స్ ఉన్నాయి గదా! ఇవి గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడే వీటిని గూడా బయటికి తీసేసి, ఇలా క్రీమ్ బీట్ చేసుకుంటే మంచిగా స్టిఫ్‌గా వస్తదని చెప్పేసి నాకనిపిస్తది. ఇగ మీ అందరికీ తెలుసు గదా! మనం విప్పింగ్ క్రీమ్ ఎట్లా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని 1 స్పీడ్‌లో బీట్ చేసుకోవాలి 1 మినిట్ పాటు. ఆ తర్వాత సెకండ్ స్పీడ్, ఆ తర్వాత థర్డ్ స్పీడు మధ్యలో అయితే కలిపేస్తూ ఉండాలి. నేను ఇప్పుడైతే ఫోర్త్ స్పీడ్‌లో అయితే క్రీమ్‌ని బీట్ చేస్తున్నాను. ఇక చూస్తున్నారు గదా! క్రీమ్ మంచిగా స్టిక్ పీక్స్ వచ్చినాయి. ఇట్లా వస్తే క్రీమ్ అనేది ఇంక మనకు మెల్ట్ అయిపోదు. ఇక చూస్తున్నారు గదా! ఇప్పుడైతే దీంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాక్లేట్ గనాచ్ అయితే వేసుకొని, మళ్ళీ క్రీమ్‌నయితే ఒక 1 మినిట్ పాటు విప్ చేసుకుంటాను. మనము బిగినర్స్ కాబట్టి ఇలా ఇప్పుడు స్పాచులాతోని క్రీమ్‌ని కలిపేసామనుకో కొంచెం క్రీమ్ అనేది మెల్టింగ్ అవుతూ ఉంటది. అందుకే నేనైతే బీటర్‌తోనే గనజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్‌ని బీట్ చేస్తున్నాను. నేను వాడే బీటర్ వచ్చేసి కెంట్ కంపెనీ బీటరు. నేనిది ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు 1900, 2000 అయితే పడ్డది. అప్పటినుంచి మంచిగానే యూజ్ చేస్తున్నాను ఈ బీటర్‌నయితే. ఎందుకంటే మనకు 300 వాట్స్ పైనుంటే ఆ బీటర్ అనేది చక్కగా వర్క్ చేస్తుందని చెప్పేసి అందరూ అంటారు కదా! ఇంతకుముందు నా దగ్గర మీషో నుంచి తీసుకున్నప్పుడు కేక్ సెట్ తీసుకున్నాను. అప్పుడు ఒక బీటర్ అయితే వచ్చింది. అది కొంచెం తర్వాత కొన్ని రోజులకి అదైతే పని చేస్తలేదు. ఇక ఎట్లాగో కేక్స్ నేర్చుకుంటాను గదా! అని చెప్పేసి అప్పుడప్పుడు నేను పిల్లల బర్త్‌డేకి కేక్స్ చేస్తాను. అప్పుడు లేదని చెప్పి ఈ బీటర్ అయితే తీసుకున్నాను. అటు ఇటు 2, 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఇక ఇప్పుడైతే నేను క్రీమ్‌ని బీట్ చేసుకునే లోపే ఒక 30 మినిట్స్ అయింది. కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇక టూత్ పిక్‌తోని చెక్ చేసుకున్న తర్వాత ఆ టూత్ పిక్ అనేది గట్టిగా వచ్చింది. ఇక కేక్‌నయితే పక్కకు తీసి ఒక 30 మినిట్స్ పాటు చల్లరనిచ్చిన తర్వాత కేక్‌ని డీమోల్డ్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! కేక్ ఎంత సన్నగా వచ్చిందో. అయితే నేనేమనుకున్నానంటే కొంచెము హైట్‌గా వస్తందుకు ఇది 2 లేయర్లు కట్ జేయాలి. కానీ నేను దీంట్లో 3 లేయర్‌గా కట్ చేశాను. అయితే అలా మనం కట్ చేయడం వల్ల ఇప్పుడు మామూలుగా మనం కేక్స్‌ని ఐసింగ్ చేయడం కోసము ఒక్కొక్క లేయర్ కట్ చేసుకుంటాం గదా! అది ఇంచు మందం ఉండాలి. నేను ఈరోజు కట్ చేసిన ఈ 3 లేయర్స్ వచ్చేసి హాఫ్ ఇంచ్ లాగా ఉన్నాయి. అందుకే కేక్‌కు వెయిట్ ఎక్కువైనట్టుంది. ఇక నేను ఆ 3 లేయర్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, మళ్ళా ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే ఇందాక విప్పింగ్ క్రీమ్ పెట్టినా గదా! ఆ క్రీమ్‌ని బయటికి తీసేసి ఒక గ్లాస్‌లో పంపింగ్ బ్యాగ్ పెట్టుకొని, ఇలా పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ అయితే వేస్తున్నాను. ఇలా మనం వేయడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతది. కొత్తగా చేసే వాళ్ళకి ఇదైతే ఒక మంచి టిప్ అనే చెప్పొచ్చు. ఆ 2 పంపింగ్ బ్యాగ్‌లలో క్రీమ్‌ని ఫిల్ చేసుకొని కేక్ ఐసింగ్ అయితే స్టార్ట్ చేశాను. కేక్ బోర్డ్ తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం క్రీమ్ పెట్టుకొని ఫస్ట్ ఒక కేక్ లేయర్ పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఇక తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే వేస్తూ ఉన్నాను. ఇక మీ అందరికీ ఈ ప్రాసెస్ మొత్తం తెలుసు గదా! ఫస్ట్ అయితే కేక్ లేయర్ పెట్టుకోవాలి. షుగర్ సిరప్ అప్లై చేయాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చాక్లేట్ గనాచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను గదా! నేను కేక్ అనేది తొందరగా కంప్లీట్ చేయాలి అనే హడావిడిలో ఫస్ట్ అయితే చాకో చిప్స్ ఏసాను. ఆ తర్వాత అయ్యో! గనాచ్ ఉందిగా అని చెప్పి గుర్తుకు రాగానే గనాచ్ అయితే వేసుకొని మెల్లగా గనాచినయితే కేక్‌కి ఈవెన్‌గా వచ్చేటట్టుగా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. మనం గనాచిని ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కొందరికి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆ కేక్ నుంచి బయటికి రావడం ఇలా జరుగుతుంటది గదా! అలా రాకుండా ఉండాలంటే మనం పాలెట్ నైఫ్‌తోని కేక్‌ని ఇట్లా కేక్ బోర్డ్‌ని తిప్పుకుంటూ రౌండ్‌గా చేశామంటే పైనుంచి కేక్ చిన్న లేయరు ఇట్లా రౌండ్‌గా వస్తుంది. అలా రావడం వల్ల మనం వేసిన ఫిల్లింగ్ అనేది బయటికి రాదు. ఇక మళ్ళా ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకొని క్రీమ్ అయితే పెట్టేస్తున్నాను. నేను మీకు ఇదంతా కొంచెం కట్ చేసి వీడియో అనేది తక్కువ మినిట్స్‌లో చూయించొచ్చు. కాకపోతే నేనైతే ఇంట్లో కేక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నాను గదా!
నేనైతే ప్రొఫెషనల్‌ని గాదు. నాకు బేకింగ్ గురించి ఎక్కువ ఐడియా గూడా లేదు. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఉండి ఆ వీడియోస్ చూసి నేను కేక్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను గదా! ఇప్పుడు నేను ఒక కేక్ ప్రాక్టీస్ చేయాలంటే కొంచెమన్నా అక్కడ, ఇక్కడ ఒక 7, 8 ఛానెల్స్ చూడాల్సొస్తది. అయితే ఇప్పుడు నన్ను చూసి ఎవరైనా కేక్స్ నేర్చుకోవాలని అనిపిస్తే వాళ్ళకు ఈజీగా అవ్వడానికి అంటే ఇప్పుడు చాక్లేట్ కేక్. చాక్లేట్ కేక్ అంటే చాక్లేట్ కేక్‌కి ముందు చాక్లేట్ బేస్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసేమో చాక్లేట్ గనాచ్ చేస్తాము. తర్వాత వచ్చేసేమో ఫిల్లింగ్‌లోకి చాక్లేట్ గనాచు, తర్వాత చాకో చిప్స్ యూజ్ చేస్తాం. విప్పింగ్ క్రీమ్‌లో చాక్లేట్ గనాచ్ మిక్స్ చేస్తాము. తర్వాత ఇలా ఇవన్నీ ప్రాసెస్ అనేది ఒకే పద్ధతిలో తెలవాలని చెప్పి నేనైతే ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే చూపిస్తున్నాను. అందుకే వీడియో అనేది కొంచెం లెంతీగా వస్తుంది. మీరు తప్పుగా అయితే అనుకోకురి. ఒకవేళ మీరు షార్ట్‌గా కట్ చేసి చూపియమన్నా గూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే మిడిల్ లేయర్‌లో గూడా క్రీమ్ పెట్టుకున్న తర్వాత చాక్లేట్ గనాచు, చాకో చిప్స్ వేసుకొని థర్డ్ లేయర్ అయితే పెట్టేసుకొని షుగర్ సిరప్ అప్లై చేసేసి క్రీమ్ అయితే పెడుతున్నాను. అయితే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను గదా! ఇంట్లో కేక్సే గదా! ఐసింగ్ అనేది మనం ఫస్ట్ క్రమ్ కోట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు మనం కేక్‌ని సెట్ చేయనిచ్చామనుకో ఫ్రిడ్జ్‌లో కేక్ అనేది మంచిగా సెట్ అయిపోతది. మనకు ఫినిషింగ్ అనేది గూడా చాలా నీట్‌గా వస్తది. నేనైతే ఈ కేక్ చేయడము కొంచెం ఆఫ్టర్‌నూన్ టైంలో ట్రై చేస్తున్నాను. రోజు అనుకుంటున్నా పొద్దున్నే చేయాలని జెప్పేసి. కానీ నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని, పిల్లల్ని గూడా చదివించి, అన్నం తినిపిచ్చి, వాళ్ళు కొంచెం వేరే ఆడుకుంటున్నారు అని తెలిసినంక కేక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను గాబట్టి, రోజు ఈవినింగ్ అయిపోతుంది. ఇగ ఇప్పుడు ఐసింగ్ అయితే చేస్తున్నాను గదా! ఫస్ట్ అయితే క్రమ్ కోట్ చేసి ఏం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదు. ఇగ చూస్తున్నారు గదా! పైన గూడా క్రీమ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్‌లకు గూడా మంచిగా మనం పాలెట్ నైఫ్‌తోనే స్క్రాప్ చేసుకోవాలి. ఇగో ఇదైతే ఇక్కడి వరకు క్రమ్ కోడింగ్ అయిపోయినట్టు. నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టమని చెప్పినా గదా! అలా పెట్టడం వల్ల కేక్ అనేది ఫినిషింగ్ గూడా మంచిగా వస్తది. నేనైతే డైరెక్ట్‌గా ఐసింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ తీసుకొని ఐసింగ్ చేస్తే కొంచెం ఈజీగా అవుతది. కేక్ మొత్తము ఇలా అయితే క్రీమ్‌తోని ఫిల్ చేసుకున్న తర్వాత పాలెట్ నైఫ్‌తోనైతే క్రీమ్‌నయితే మంచిగా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు గదా! ఇప్పుడైతే నేను పైన పాలెట్ నైఫ్‌ని పెట్టేసి క్రీమ్‌ని కొంచెం కొంచెంగా ఈవెన్‌గా చేస్తూ వస్తున్నాను. మనం ఏంటి అంటే కేక్ పైన జస్ట్ హ్యాండ్ అనేది లైట్‌గా ప్రెస్ చేయాలి. ఇట్లా మరీ ఒత్తినట్టుగా చేస్తే క్రీమ్ అనేది ఇట్లా గుంతలు గుంతలుగా పడతది. పాలెట్ నైఫ్ అచ్చులు గూడా పడతాయి. ఇదైతే ఇంకా పైన కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా సైడ్‌లకు గూడా ఏంటంటే, ఒక వైపేమో పాలెట్ నైఫ్ కేక్‌కి టచ్ అవ్వనివ్వాలి. ఇంకో వైపేమో కొంచెం లేపినట్టుగా పట్టుకొని సైడ్‌లకి గూడా స్క్రాప్ చేసుకోవాలి. పాలెట్ నైఫ్‌కి వస్తున్న ఎక్స్‌ట్రా క్రీమ్‌నంతా తీసేసుకోవాలి. మనము బిగినర్స్ కాబట్టి ఐసింగ్ చేసేటప్పుడు కొంచెం క్రీమ్ ఎక్కువనే వాడి ఫినిషింగ్‌లో అయితే తీసేస్తే మనకు కేక్ అనేది కనిపించదు. ఇగ చూస్తున్నారు గదా! ఇలా నేను పాలెట్ నైఫ్‌తోనే మొత్తం ఈవెన్‌గా అయితే చేస్తూ ఉన్నాను. కేక్ అయితే మంచిగానే వచ్చింది. ఇక ఆ తర్వాత స్క్రాపర్ తీసుకొని చిన్నగా స్క్రాప్ చేస్తున్నాను. నేనెప్పుడు ఇలా స్క్రాపర్‌తోని స్క్రాప్ చేసేటప్పుడే నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. అంటే స్క్రాపర్‌కి ఎక్కువ క్రీమ్ వస్తదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అయినా గూడా కొంచెం ఓపికతోని చిన్నగా చేసుకున్నామనుకో మన పని మనకే సులువవుతుంది. మనం ఫస్టు క్రమ్ కోడింగు కొంచెం అటు ఇటుగా చేసినా గూడా లాస్ట్‌లో ఫినిషింగ్ వచ్చేసరికి నీట్‌గా చేయాలి. మనం ఎంత మంచిగా చేసినా గూడా లాస్ట్‌కొచ్చేసి మనం ఇచ్చే ఫైనల్ ఫినిషింగ్ అనేదే మన పని అందాన్నయితే డిసైడ్ చేస్తూ ఉంది. ఇగ చూస్తున్నారు గదా! నేనైతే క్రీమ్‌ని మంచిగా అయితే కొంచెం ఎక్స్‌ట్రా ఉన్న క్రీమ్‌నంతా తీసేసుకొని స్క్రాపర్‌తోని ఇలా కేక్‌కి సైడ్‌కి లైన్స్ వచ్చేలాగా ఇలా చేసేసుకున్నాను స్క్రాపర్‌తోని. ఇప్పుడు పైన పాలెట్ నైఫ్ పెట్టి ఇలా అయితే కొంచెం రౌండ్‌గా తిప్పేసాను. చూస్తున్నారు గదా! ఇప్పుడు కొంచెం కేక్ అనేది మంచిగానే ఉంది. కాకపోతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే రాలేదు. అలా రావడానికి టైం పడుతుంది. నేనైతే రోజు డిజైన్ అయితే ఒకేలాగా వేస్తలేను. ఈ చాక్లేట్ కేక్స్‌కి ఇలాంటి డిజైన్ అయితేనే బావుంటది. 1 నోజిల్ తీసుకొని ఇలా అయితే 3 రోజెట్స్ చేసుకొని సైడ్‌లకైతే స్టార్స్ అయితే పెట్టుకుంటున్నాను. అయితే చాక్లేట్ కేక్‌కి ట్రిప్పింగ్స్ అనేవి చాలా అందాన్నిస్తాయి. నాకు కూడా ప్రతి కేక్‌కి ట్రిప్పింగ్స్ ఉంటేనే ఆ కేక్ అనేది మస్తు నచ్చుతది.
అందుకే నేనైతే మళ్ళీ ఈరోజు ఈ చాక్లేట్ కేకే ట్రిప్పింగ్స్ అయితే ఇస్తున్నాను. మనం చాక్లేట్ కేక్‌కి సైడ్ బార్డర్స్ అయితే ఇలా లైన్స్ వచ్చేలాగా చేసుకుంటే కేక్ లుక్ అనేది చేంజ్ అయిపోతది. ఇప్పుడు పంపింగ్ బాయ్ లుక్‌కి మిగిలిన చాక్లేట్ గనాష్ తీసుకొని ఇలా ట్రిప్పింగ్స్ అయితే వేసుకున్నాను. ఇక ఇప్పుడైతే పైన ఖాళీగా ఉంది గదా! మళ్ళా మొత్తం చాక్లేట్ గనాష్‌ని ఫిల్ చేసుకోవడమే. నేను కేక్ ఎలా చేశానో ప్రతీదీ మీకైతే చెప్తున్నాను గదా! నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానము దాంట్లో మీకు అర్థమవుతుందో లేదో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఎందుకంటే నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తానేమో అన్నీ అన్నట్టుగా నాకనిపిస్తది అప్పుడప్పుడు. కానీ నా మాటే అంత. ఏదైనా సరే నేను ఇట్లా స్లోగా చెప్పలేను. మంచిగా ఇట్లా అందరితోని ముచ్చట చెప్తున్నట్టుగానే చెప్పగలను. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇప్పుడైతే ట్రిప్పింగ్స్ వేసిన తర్వాత చాక్లేట్ గనాష్ అయితే కేక్ పైన స్ప్రెడ్ చేసుకొని, నా దగ్గర చిన్నవి గోల్డెన్ బాల్స్ ఉండే అవి కూడా వేసుకొని బర్త్‌డే ట్యాగ్ అనేది పెట్టేసాను. చూస్తున్నారు గదా! మనము ఇలానే ఇంట్లో సింపుల్‌గా బేకరీ స్టైల్ కేక్స్ అయితే చేసేయొచ్చు. మన వాళ్ళు గూడా సర్ప్రైజ్ అయితారు. ఇప్పుడైతే 3 గోల్డెన్ బాల్స్ అయితే ఇలా 3 రోజెస్ పైన పెట్టేసిన. ఇక కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కింద బార్డర్ గూడా వేద్దాం అనుకున్నాను. కానీ ఇలా సింపుల్‌గానే బావుంది కేక్ లుక్. ఇప్పుడైతే కేక్ వెయిట్ అయితే చూపిస్తున్నాను. నేను 250 గ్రామ్స్ చేద్దాం అనుకుంటే, ఈ కేక్ అయితే 500 గ్రామ్స్ వచ్చింది. 3 లేయర్‌గా కట్ చేశాను గదా! అందుకే వచ్చినట్టుంది. ఇగ నా కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చేసిన ఈ చిన్న కేకు రేపటి పెద్ద రిజల్ట్ కావచ్చు. డోంట్ స్టాప్ కీప్ గోయింగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా నేను చేసిన చాక్లెట్ కేక్ ఎంత ముద్దుగా వచ్చిందో. నేను ఏమనుకున్నానంటే 250 గ్రామ్స్ 300 ఉంటుందేమో వెయిట్ అనుకున్నాను. కానీ 500 గ్రామ్స్ అయితే ఉంది, అంటే హాఫ్ కేజీ కేక్. అసలు ఎంత బాగుందో చూడండి. కేక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అచ్చం బేకరీలో కొన్నట్టుగానే అనిపిస్తుంది. ఈరోజు ట్రిప్పింగ్స్ కూడా మంచిగా వచ్చినాయి. కొంచెం కొన్ని పైకి కొన్ని కిందికి అట్లా మంచిగా వచ్చిన ట్రిప్పింగ్స్. ఇక సైడ్కి షేపు ఇక్కడ నేను సైడ్కి లైన్స్ కూడా ఇట్లా గీసాను కదా స్క్రాపర్తోని, ఆ లైన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. కేక్ డెకరేషన్ అండ్ ఫినిషింగ్ కూడా ఈరోజు ఈజీగా అయిపోయింది. ఇంకొంచెం ఏంటి అంటే తొందరగా అయిపోయింది. నేను ఈ కేక్ని అంటే స్టార్టింగ్ నుంచి 1 బై 1 లేయర్ అట్లా పెడతాం కదా, లేయర్ పెట్టినప్పటి నుంచి ఈ కేక్ నాకు డెకరేట్ చేయడానికి ఒక 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇంతకుముందుకు అయితే 1 అవర్ అట్లా అవుతుండేది. ఇక 30 మినిట్స్కి అయితే వచ్చింది. అసలు ఎంత ముద్దుగా ఉందో. నా కేక్కి నా దిష్టే తలిగేటట్టు ఉంది. ఇగో ఇలా అయితే ఈ కేక్ మీ అందరికీ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మెయిన్గా కేక్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.